వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇటీవల కాలంలో అంటే ఈ గత 1-2 రోజుల్లో మనకి ఒక కుర్రవాడు వార్తల్లోకి ఎక్కాడు. బై ద వే ఆ కుర్రవాడు దివ్యాంగుడు, కానీ చాలామంది అతను దివ్యాంగుడు పాడతాడు అన్నారు తప్ప అతని పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇంతకీ ఆ కుర్రవాడు ఎవరంటే రాజు. రాజు అద్భుతమైన పాట విని సాక్షాత్తు సజ్జనార్ గారు ఏమన్నారంటే బహుశా ఇలాంటి టాలెంట్కి గొప్ప అవకాశం వస్తే బాగుండు అని చెప్పి కీరవాణి గారిని ఉద్దేశించారు. అఫ్కోర్స్ అంతకంటే ముందు తమన్ గారు ఈ పోస్ట్ చూసి స్పందించారు. రాజుకి నేను అవకాశం ఇస్తానని చెప్పారు. రాజు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో కూడా ఒక స్పెషల్ పార్టిసిపెంట్గా, అలాగే పలు చోట్ల పాడుతూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. హీఈస్ హియర్ విత్ అస్ టుడే. ఇప్పుడే సజ్జనార్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మన రాజు ఒక సింగరు, ఆయనకు అంగవైకల్యం ఉన్నా కూడా ఆయన విజువలీ ఛాలెంజ్డ్, ఆయన అంతా ఛాలెంజ్ ఉన్న ఆయన మంచి గాయకుడు. ఆయనను వెలుగు తీసుకొచ్చిన మన ఐ డ్రీమ్స్ యాజమాన్యానికి పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, ఇప్పుడే గుర్తు చేస్తున్నారు, గత 3 years బ్యాక్ February 25th రోజు మీరు అందరు వెళ్ళి అక్కడ ఆయన ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి తెలిసింది. తర్వాత వాళ్ళ గురువు రామాచారి ద్వారా కూడా మళ్ళీ ఇద్దరు కలిసి ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు మళ్ళీ నాకు మా బస్లో, ఎందుకంటే మన బస్సే మనకు మొత్తము ఇది, సో ఆ బస్లో ఆయన పాట పాడారని చెప్పి శిల్ప అనే లేడీ అది పోస్ట్ చేయడము, అది నా దృష్టికి రావడము, నేను మళ్ళీ దాన్ని ట్వీట్ చేయడం ద్వారా చాలా అంటే చాలా వైరల్ కావడం జరిగింది. చాలామంది నెటిజన్స్ అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఉందని చెప్పి వాళ్ళు రీట్వీట్ చేయడము, చాలామంది రీపోస్ట్ చేయడము, ప్లస్ చాలామంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పంపించారు. చాలా స్ఫూర్తిదాయకం అయింది. ఈరోజు ఆయనను నా దగ్గర తీసుకొచ్చారు. నాకు ఆయన కల్పించినందుకు ఐ డ్రీమ్స్ యాజమాన్యాన్ని కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెల్, చూశారు కదా. సో రాజుతో మాట్లాడదాం, రాజుతో బోల్డ్ అని పాటలు పాడదాం. రాజు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకోసం పాట పాడినా? పాడండి మేడం. మన భారతంలో కౌరవులు పాండవులు రా రాజు రా, నీ పేరే రాజు, నిన్ను హెసరా రాజు. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే రాజు, చాలా బాగా పాడుతున్నావు. తాళం అయితే అసలు అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ నేర్చుకున్నావు? నేను ప్రస్తుతానికి జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాను మేడం. సండే వచ్చేసి రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. సూపర్. అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం. నేర్చుకున్నప్పటి నుంచే నాకు ఇలా అలవాటు అయిపోయింది. వావ్. నాకు నా చిన్నప్పుడు నా దగ్గర రేడియోలు, టీవీలు ఏమీ లేవు. నేను పుట్టగానే నాకు ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల టేప్ రికార్డు వచ్చేవి. టేప్ రికార్డులు పెట్టేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టేప్ రికార్డుల గోడ మీద కూర్చొని అట్లా వింటూ ఉండేవాడిని. అది ఇలా వాయిస్తూ ఉండేవాడిని. మామూలుగా ఒక కెరస్నాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ మేడం. నా దగ్గర అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి నాకు తెలియదు. అలా వాయిస్తూ అలా అక్కడ పాటలు వింటూ ఇక్కడ నేను మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని. అదే, అవును, ఏదో మామూలుగా నేను అట్లా టైంపాస్కి అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా డైలీ అలవాటు అయింది. కొద్ది రోజుల తర్వాత కెరసనాయిల్ డబ్బా పోయింది మేడం. పోతే ఆ తర్వాత దీంతోనే ఇంకా అలవాటు అయిపోయింది. ఇదే ఇన్స్ట్రుమెంట్. ఎలా వస్తుంది చెప్పా? అంత సౌండ్ ఎలా వస్తుంది అబ్బా? అంటే మామూలుగా ఇది ఇలా వస్తుంది మేడం. దాన్ని ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది. నీకు భలే వస్తుంది సౌండ్. నాకైతే ఎలా అన్నా కూడా రావట్లేదు. అంటే మామూలుగా నాకు అలా అలవాటు అయిపోయింది మేడం. నిజంగా అది ఇలా వాయించడం అలవాటు అయిపోయింది. ఇంకా దీంతోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఇంక ఇదే అలవాటు అయిపోయింది. అంటే ఈ మధ్య నేర్చుకున్నాను కానీ అప్పుడు లేదు, అప్పుడు నేర్చుకోలేదు. గొప్ప గురువుని పట్టావు నిజంగానే రాజు. అవును. రామాచారి గారు అద్భుతమైన గురువు. అండ్ అలాగే మన జయకుమార్ ఆచార్య గారితో చెప్పక్కర్లేదు, ఆయన చాలా ప్రోగ్రామ్స్ వాయించారు. ఆయన కూడా ఎక్సలెంట్ గురువు. అవునండి. సో ఇప్పుడు ఎంతవరకు మరి నువ్వు అంటే ఎలా నేర్చుకుంటున్నావు సంగీతం? అంటే డైలీ అమ్మ తీసుకెళ్తుంది మేడం. ఇప్పుడు అమ్మ నేను తీసుకొచ్చారు కదా? అవును, అమ్మ తీసుకొచ్చారు. అమ్మ ఇక్కడే ఉన్నారు. అవునండి, డైలీ అమ్మ తీసుకెళ్తారు. సండే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయితే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇవాళ సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అనిపించింది రాజు? ఆయన అసలు ఏమనుకున్నా మేడం, ఆయన చూసిన తర్వాత ఈరోజు చాలా బాగా మాట్లాడారు. నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతున్నావు, నేను కూడా చూశాను, ట్రీట్ చేశాను, చాలా చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, నువ్వు ఎక్సలెంట్ పాడుతున్నావు అని చెప్పారు. నేను చాలా మెచ్చుకున్నారు ఆయన ఈరోజు.
నా అదృష్టం మేడం ఆయనను కలవడం. ఈ ఐ డ్రీమ్ వాళ్ళకు ఆయన నా తరఫున థ్యాంక్స్, నాకు ఛాన్స్ ఇప్పించినందుకు. ఇంకోటి మేడం, నా బాధ ఏంటంటే అప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన తర్వాత, నేను పుట్టింది 1989లో అండి. నేను పుట్టిన తర్వాత నాకు ఏది లేకపోయినా నాకు ఇక్కడ టేప్ రికార్డ్స్ అవి ఉండే కాబట్టి అలా ఇలా పాడుతుండేవాని. కానీ అందరూ వచ్చారు, ఊర్లో అందరూ చూశారు, కానీ అప్పట్లో ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్ట్ లేదు. నాకు ఎంకరేజ్మెంట్ లేక ఇంకెవరిని అడుగుతాంలే అని చెప్పేసి ఇంకెవరిని అడగల. మామూలుగా కొంతమంది వచ్చేవాళ్ళు, పాడించుకునేవాళ్ళు, వెళ్ళిపోయారు, అంతేగాని విలేజ్ కదా. అవునవును. విలేజ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో ఎవరు పట్టించుకోరు, ఎవరు కూలి పనులు అవి ఇవి చేస్తుంటారు కదా, పట్టించుకోరు. ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత ఒక వ్యక్తి సోంభూపాల్ రెడ్డి అని అతను పరిచయం అయ్యాడండి 2008. అతను పరిచయం అయ్యి ఈ 2009లో కర్ణాటక వోకల్లో జాయిన్ చేశారు బుచ్చయ్యాచారి సార్ దగ్గర. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మృదంగంలో జయకుమార్ సార్ దగ్గర జాయిన్ చేశారు. అతనే రామాచారి సార్ దగ్గర 2011లో అతనే జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారో, నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా, ఎవ్రీ సండే తీసుకున్నానంటే అమ్మకు తెలియదు అని చెప్పేసి 5-6 వారాలు వచ్చారు నాతో పాటు. వచ్చి తీసుకెళ్లారు ప్రతి ప్రోగ్రామ్కు. అంటే నేను సంగీతం నేర్చుకోక ముందు కూడా ప్రతి ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు అతను. ప్రతి ప్రోగ్రామ్స్కు, ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కు తీసుకెళ్లారు, తీసుకొచ్చేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్ అండి. అప్పుడు అతను ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, ఇది తప్ప వేరే ఏం లేదు. కానీ నన్ను చూసుకునేవాడు ఆయన. ఇంకా మరి కాలేజీ ఎట్లా చదివాడో తెలియదు, కానీ ఏదైనా ఇట్లా ప్రోగ్రామ్ అవుతుందన్న అంటే కాలేజ్ వదిలేసుకొని కూడా నాతో పాటు తిరిగాడు అతను. మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, బయట ఎవరు అంతా చేరు, కష్టం. మీరు జర్నలిస్ట్, మీరు కూడా చూస్తుంటారు, బయట జరిగేవి మీకు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. అవును, అట్లా ఎవరు చేయరు. కానీ అతను కాలేజ్ కూడా వదులుకొని నా కోసం తిరిగాడు. అంత కష్టపడ్డాడు. అదృష్టం కదా. అవునండి, నా అదృష్టం నిజంగా. కానీ రాజు, యువర్ అద్భుతమైన టాలెంట్. రాజు, ఒక పాట పాడమని అడగచ్చా? అడగండి. అయ్యో, మీరు అడగడం నేను పాడకపోవడమా? సరే, మంచి నీకు ఇష్టమైన పాట రాజు. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడనే, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేడని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారలేదే అని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న వెండెక్కేలేమని. బండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. తారరీడా నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న మబ్బు చాటుకి రమ్మని, నా బిడ్డకి రవ్వంతాలకిమ్మని. కంటికి రెప్పల కాచుకున్నా గాని నీ మీదే నా కంటి చూపు. నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకు రాజన్న ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని, ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని. థ్యాంక్ యూ మేడం.
కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాన్న. థ్యాంక్ యూ ఎంత ఎంత ఆర్తి ఉంది వాయిస్ లో నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇండియన్ ఐడల్లో విన్న వాళ్ళందరూ కూడా ఏమని ఉంటారు రాజు, ఏమన్నారు అందరూ? మురిసి ముక్కలైపోయారా? తప్పకుండా. అవును మేడం, చాలా నిజంగా నిజంగా హ్యాపీ, సంతోషపడిపోయి ఉంటారు ఎంత మంచి వాయిస్ విని. అవును అవును మేడం, నిజంగా చాలా